నేను అదృష్టవంతుని. నాకు ఒక సుబ్బారావు దొరికిండు, ఒక విజయలక్ష్మి దొరికింది ఇక్కడ. మరో అదృష్టవంతుని నాకు శేషగిరి దొరికిండు. కూర్చోండి. నాయకుడు అనేవాడు ప్రజలతో ఉంటాడు, ప్రజలను ప్రేమిస్తాడు. డాక్టర్కి విఐపి, పేషెంట్. ఒక దుకాణదారుకు విఐపి, కస్టమర్. కానీ నాయకుడికి విఐపి ప్రజలు మాత్రమే. మా మల్లారెడ్డి గారు చాలా విషయాలు చెప్పిండు, మా గిరివర్ధన్ చెప్పిండు, మా రమణారెడ్డి గారు, సులోచన గారు, చంద్రమౌళి గారు, వేదిక మీద నాయకులందరికీ, మా ముగ్గురు అధ్యక్షులు నరేంద్ర చౌదరి, ప్రసాద్ రాజు, భిక్షపతి, వేదిక మీదటువంటి నాయకులందరికీ పేరు పైన నమస్కారం. కాలాతీతమైంది కాబట్టి నేను ఎక్కువ మాట్లాడాను. మేమందరం నాలాంటి వాడిని శ్రమను నమ్ముకొని వచ్చిన నేను, ధర్మం నమ్ముకొని వచ్చిన వాడిని నేను, ప్రజలు నమ్ముకొని వచ్చిన వాడిని నేను. మేము డబ్బులు నమ్ముకొని రాజకీయాలకు రాలేము, పైరవీల కోసం రాజకీయాలకు రాలేము. మీరు ఎప్పుడైనా వింటుంటారు అప్పుడు మా మాటలు. ప్రజల కాలుకు ముదిరితే పన్నుతో పీకే హ్యూమిలిటీ నాయకుడికి ఉండాలి అని. పదవులు కొనుక్కుంటే దొరికే సర్కారు, పదవులు అమ్మిస్తే వచ్చేది కాదు, వారసత్వం వచ్చేది కాదు. పదవులు ప్రజలు ఓటేసి నిండు మనసుతో ఆశీర్వదిస్తే వాళ్ళ ఓటుతో వచ్చేదే పదవి. మీరు ఇస్తే కూర్చునేదే ఒక సీటు. అందువల్ల నాయకుడికి ప్రయారిటీ ఎవరు కావాలి? మనం అప్పుడప్పుడు అనుకుంటూ ఉంటాం, ఓట్లకు అయితే పొద్దున పూట ఎవరు దొరుకుతారు ఇళ్ళల్లా, మధ్యాహ్నం పూట ఏ ఇంట్లో పోతే దొరుకుతారు, సాయంత్రం పూట ఏ ఇంటికి పోతే ఓటు పడతా అని చెప్పి పోతా అంటాం. కౌన్సిలర్ అయితే చిన్నది కాబట్టి నిలబడ్డ 10-15 రోజులలో ఒక 10 సార్లు ఏంటి వచ్చేస్తాం. లాస్ట్కు వాళ్ళు ఏమంటారంటే ఏస్తపో బిడ్డ ఎన్నిసార్లు వస్తావు అంటారు. అంటే గంత పోతాం. కానీ ఓట్లు అయిపోయి గెలిచిన తర్వాత మనం పోతే కూడా దండం పెట్టిన నాయకులు ఉంటారు, మనం పోతే కసించుకునే నాయకులు ఉంటారు, మనం పోతే తప్పి కనపడిన నాయకులు కూడా ఉంటారు. కానీ దానికి భిన్నంగా ఎన్నికలప్పుడు ఎట్లా నీకు దండం పెట్టుకుంటూ వచ్చిందో, పిలిస్తే పలికిందో, గట్లనే పనిచేస్తుండే మా సుబ్బారావు, మా విజయలక్ష్మి. నేనేదో ఆవిర్భావ సభ అని వచ్చిన నేను, కానీ ఇంత ఆఫీస్ ఓపెన్ చేసి ఆయన అనుభవాన్ని తెలివితేటలంతా రంగరించినట్టున్నది. మొత్తం ఫోటోగ్రాఫ్ అంతా పెట్టి భారతీయ జనతా పార్టీకి ఒక పండుగ వాతావరణం కనిపించిండు మా సుబ్బారావు. వారికి ధన్యవాదాలు. నాయకుడు అవకాశం వస్తే పార్టీని ఎట్లా పెంచుతాడు, తను ఎట్లా పెరుగుతాడో ఇవ సజీవ సాక్ష్యమే ఈ ప్రాంగణమే. అవకాశాలు ఎప్పుడు రావు, వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకునేటోడే లీడర్. ఎన్ని సంవత్సరాలు పనిచేసినాం అని ఇంపార్టెంట్ కాదు, ఎంతమంది ప్రజల ఉదయాన్ని దోసుకోగలిగినాం, ఎంతమంది ప్రజల ఆశీర్వాదం పొందగలిగినాం, ఎంత పని చేయగలిగినాం అనేది గీట్రాయి తప్ప నాయకుడికి వేరే గీట్రాయి ఉండదు. గుర్తుపెట్టుకోండి. ఈ మధ్యకాలం మనం చూస్తూ ఉన్నాం, పైసలు పైసలు పైసలు. అన్ని వేళలలో అన్ని సందర్భాల్లో పైసలు పనిచేయవు, పైసలు పనిచేయవు. నేను ఇంతమంది చెప్పిన, నేను మల్కాయిరికి కొత్త కావచ్చు, కానీ ప్రజాక్షేత్రంలో ప్రజల ఆశీర్వాదం పొందిన విషయంలో, ప్రజల కోసం కొట్లాడిన విషయంలో నేను ఒక 26 సంవత్సరాలు కొట్లాడిన. ఇక్కడ 26 years కొట్లాడిన.
ఇవాళ మా క్షేత్రం తెలంగాణ. ఇవాళ భారతీయ జనతా పార్టీ ఇంతకుముందు వాళ్ళు చెప్పి 1980 ఏప్రిల్ 6th ఆవిర్భవించినాడు వెకిలిగా మాట్లాడేది. భారతీయ జనతా పార్టీ గెలుస్తాడ, అధికారంకి వస్తాడ. ఆనాడు మొట్టమొదటి అధ్యక్షుడు వాజ్పేయి గారు. అన్ని వర్గాలు, అన్ని ప్రాంతాలు ప్రేమించే మహానాయకుడు వాజ్పేయి గారి వాళ్ళు గుర్తుపెట్టుకోండి. ఆయన పర్సనాలిటీగా తెలిసింది. ఆయన కార్యకర్తలు దేశవ్యాప్తంగా లేకపోయినా, నాయకులు దేశవ్యాప్తంగా లేకపోయినా, డబ్బులు లేకపోయినా ఆనాటి ఆ అహంకార ప్రభుత్వాన్ని ఓడించగలిగిందంటే దేశానికి, దేశ ప్రజానికానికి వాజ్పేయి గారు కల్పించిన విశ్వాసం ప్రధాన కారణం. ఇద్దరితో స్టార్ట్ అయింది భారతీయ జనతా పార్టీ ఎంపీ. ఒక ఎంపీ అనంకొండ, అది నా పాత కాన్స్టిట్యూన్సీలో ఉంటుంది, జంగారెడ్డి గారు గెలిచిండు. ఒక ఎంపీ గుజరాత్లో ఉంటుంది, అక్కడ గెలిచిండు. ఇద్దరే ఎంపీలు గెలిచిన పార్టీ భారతీయ జనతా పార్టీ. ఇవాళ సముద్రం అంత దిగింది. మొత్తం ప్రపంచంలో అత్యధికంగా సభ్యత్వాలు కలిగిన పెద్ద పార్టీ ప్రపంచంలో ఏదంటే భారతీయ జనతా పార్టీ మాత్రమే కదా. దట్ ఈస్ భారతీయ జనతా పార్టీ టుడే. మోడీ గారు ఇలా చెప్తే గొడవ టైం ఎక్కువ అయింది, నేను మళ్ళీ ఎప్పుడైనా వచ్చి మాట్లాడతా. గుజరాత్ ముఖ్యమంత్రిగా ఎన్నడూ ఎమ్మెల్యే కాలే ఆయన. వచ్చిన ముఖ్యమంత్రి చాలా రేరుగా దొరుకుతారు ఇట్లాంటి. వచ్చిన తర్వాత దేశ చిత్రపటం మీద గుజరాత్ గొప్పతనాన్ని ఆవిష్కరించిండు నరేంద్ర మోడీ. 12 ఏళ్ళు ముఖ్యమంత్రి. ఎప్పుడు ఎంపీ కాలేదు, మొట్టమొదటిసారిగా ఎంపీ అయ్యాడు. ఎంపీ అవడమే పార్లమెంటుకు మొక్కి అలా అడుగుపెట్టి దేశ ప్రధానమంత్రి కాగలిగాడు మోడీ గారు. ఇవాళ 3వసారి ముచ్చటగా ప్రజలందరూ ఆశీర్దిస్తే, మల్కాయిరి ప్రజలు కూడా ఆశీర్దిస్తే ప్రధానమంత్రి కాగలిగాడు 3వసారి మోడీ గారు. మనం చూస్తూ ఉంటాం, అనేక మంది చూసినాం. మనం ఎక్కడా మచ్చ లేకుండా, జాతి తరలించుకునేటువంటి అక్కర లేకుండా, నేను భారతీయులని చెప్పి అమెరికాలో ఉన్నవాడు. మన బిడ్డలు ఏ అమెరికాలో, ఏ లండన్లో, ఏ గల్ఫ్ దేశాల్లో ఉన్నారో వాళ్ళందరూ ఒకనాడు భారత్ అంటే చిన్నచూపు ఉండేది. పెద్ద మనుషులు ఉన్నారు ఇక్కడ, గవర్నమెంట్ స్కూల్ చదువుకుని ఉండొచ్చు. భారతదేశానికి ఆనాడు చదువుకునే పిల్లలకి అమెరికా ఉప్మా పంపితే చదువుకున్న పిల్లలు ఇక్కడ. భారతదేశం రోడ్డు వేయాలంటే వరల్డ్ బ్యాంక్, రోడ్డు వేయాలంటే ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్. ఆకలి కరువు వచ్చిందంటే బయట దేశాల మీద ఆధారపడ్డ ఈ దేశం ఇవాళ చాలామంది తెలియదు. ప్రపంచంలో ఆకలి అయితే అన్నం పెట్టగలిగే శక్తి, సత్తా భారత్కు మాత్రమే ఉందని చెప్పారు. ఇవాళ వరల్డ్ బ్యాంక్ అక్కర్లేదు. మీరు ఎప్పుడో వింటుండేది, వరల్డ్ బ్యాంక్ జీతగాడు ఈయన, వరల్డ్ బ్యాంక్ జీతగాడు ఆయన. ఇవాళ నో వరల్డ్ బ్యాంక్ టుడే, నో ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ టుడే. ఇలా సెల్ఫ్ సస్టైన్ అయిన మనం. మోడీ గారు ప్రధానమంత్రి అయినప్పటికీ 11వ ఆర్థిక వ్యవస్థ ఉన్న భారత్ 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగింది భారత్. ఇవాళ మోడీ గారికి ఆధిపత్యం మీద గుర్తొస్తలేదు. మోడీ గారికి ఇలా నా బస్తీలలో ఉన్నటువంటి నా ఆడబిడ్డని వాటికి టాయిలెట్ లెక్క చెంపట్టుకొని పోతున్నారు, వాళ్ళకి టాయిలెట్ కట్టేమని ఆలోచన చేశాడు. కరోనా వచ్చి మొత్తం అల్లాడుతూ ఉంటే నా దేశ ప్రజలకి కడుపున అన్నం పెట్టాలని చెప్పి ఆలోచన చేశాడు. ఈ దేశం యుద్ధాల కోసం లేదు, ఈ దేశం బుద్ధిని, శాంతి, బోధనలకు నిలయమే దేశం. నా దేశం కావలసింది నా పేదవాళ్లకు ఆకలి తీర్చాలి, నా దేశంలో ఆర్థిక వ్యవస్థ పరిపుష్టి చేయాలి అని ఆలోచన చేస్తున్న వ్యక్తి మోడీ గారి మనం. అందుకే సంకీర్ణ రాజకీయాలే
రాజ్యం వెళ్తున్న ఈ రోజుల్లో 5 ఏళ్ళు పరిపాలన చేస్తే ముఖం మొత్తే ఈ రోజులలో, ముఖం మొత్తే ఈ రోజులలో. కేసీఆర్కి 2 సార్లు ఎందుకు ఇచ్చిండు? పాపం తెలంగాణ తెచ్చిండు, 5 ఏళ్ళు సరిపోలేదు, అందుకని మరోసారి అధికారం ఇచ్చిండు. కానీ ముఖం మొత్తింది దిమ్మ తిరిగేటట్టుగా తీర్పిచ్చాడు. కానీ ఇవాళ ప్రభుత్వానికి 2 సంవత్సరాలు గడిచింది అంతే, 2 సంవత్సరాలు గడిచింది. 2 సంవత్సరాల 4 నెలలు గడిచింది. అబ్బో ఈయన వద్దంటాను ఇక 2.5 ఏళ్ళకి. కానీ కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు, కచ్ నుంచి అరుణాచల్ ప్రదేశ్ వరకు ప్రాంతాలు వేరు కావచ్చు, సంస్కృతి వేరు కావచ్చు, సాంప్రదాయాలు వేరు కావచ్చు, భాషలు వేరు కావచ్చు, కానీ ప్రతి బిడ్డ మామూలు అని చెప్పి గర్వంగా చెప్పినటువంటి స్థాయికి తెచ్చిండు నరేంద్ర మోడీ వల్ల. అమెరికాకు పోతే అమెరికన్ ప్రెసిడెంట్ మోడీ గారు కూర్చోమనే స్థాయికి వచ్చింది భారత్. ఏ దేశానికి పోయినా ఇవాళ భారత్ గొప్పతనం ఏందో మనకు అర్థమవుతుంది. దానికి కారణం అది వట్టిగా సోషల్ మీడియాలో చేస్తే రాదు, ఒళ్ళు వంచి చెప్పిన మాటకు చేసే పనికి మ్యాచ్ అయింది కాబట్టి అది సాధించగలని గుర్తుపెట్టుకో. అందుకే ఇలా భారతీయ జనతా పార్టీ మోడీ లాంటి ప్రధానమంత్రిని అందించిన పార్టీ కాబట్టి రాబోయే కాలంలో ఇవాళ భారతీయ జనతా పార్టీ ఫిలాసఫీ నా కుటుంబం కాదు, నా దేశం ముఖ్యమైన ఫిలాసఫీ ఏదో ఉందో, నా పార్టీ కంటే నా ప్రజలు గొప్ప అని చెప్పి ఎంత ఫీల్ అవుతుందో దాన్ని ముందుకు తీసుకుపోయే క్రమంలో ఇవాళ దేశవ్యాప్తంగా ఈ పండుగ జరుపుకుంటున్నాం. ఆ పండుగలో మీరు భాగం పంచుకున్నందుకు నేను గర్వపడుతున్నాను. పనులు తప్పకుండా చేస్తాం. మేము పని చేస్తున్నామని చెప్పిన పని నమ్ముకున్న వాళ్ళమే. గవర్నమెంట్ ఏది ఉందో అది ఇంపార్టెంట్ కాదు, నాయకుడు ఏ పార్టీ ఉండేది ఇంపార్టెంట్ కాదు, ప్రజల సమస్యలు పరిష్కరించాల్సిన బాధ్యత ఉంటుంది అని అర్థం. ఈయన టీఆర్ఎస్ కాబట్టి పని జరగదు, ఈయన కాంగ్రెస్ పార్టీ పని అవుతుంది. నో, బాధ్యత, పని చేయాల్సిన బాధ్యత ఉంటుంది. నేను తిరుగుతున్నాను, నన్ను ఊరికి అంటుంటారు, మా గుడికి పిలిచినా వస్తావు, పెళ్ళికి పిలిచినా వస్తానే. ఇక్కడ నేను కొత్త మల్కాయి, నేను తెలంగాణకు కొత్త కాకపోవచ్చు కానీ మల్కాయిని ప్రజానికం ఓట్లేసి గెలిపించింది కాబట్టి వాళ్ళ రుణం తీసుకోవాలని సంకల్పాలు బాగా వస్తున్నాయి. నేను తెలియని మనిషి లేకపోవచ్చు, నేను తెలియని కుటుంబం లేకపోవచ్చు, కానీ నా పని కూడా తెలవాల్సిన అక్కడ ఉంది మల్కాయిలో కాబట్టి తిరుగుతూ ఉంటాను. నాకు ఒక వ్యాపకం లేదు, నాకు ఒకటే వ్యాపకం ఉంటుంది, ఇంత పని చేసి ప్రజల ప్రేమను పొందాలంటే వ్యాపకం ఉంటుంది. నాకు అనేక విషయాల మీద ఇంతకుముందు చెప్పేది, ఒక హైడ్రా కావచ్చు, ఒక మూసి ప్రక్షాళన కావచ్చు, అసైన్మెంట్ భూముల గుంజుకుడు కావచ్చు, పేదల గుడిసెలు కులగొట్టుడు కావచ్చు, ఏది జరిగినా అక్కడ మాత్రం నీ ఎంపీ ఉన్నాడు, అక్కడ నీ ఎంపీ ఉంటాడు, ఉంటాడు. ఇవాళ హైదరాబాద్లో ఆపదత్తే ఉన్నాడా ఎవరంటే ఉన్నాడు, మల్కాయిలో ఒక ఎంపీ గెలిచిన ఆయన ఉన్నాడు అనేటువంటి స్థాయికి తేగలిగిన మనం. నేను అది చెప్పిన, మీరు మీ ఎంపీ ఎవరంటే మా ఎంపీ ఈటలా అని చెప్పి గల్లెగిరేసి చెప్పుకునేటువంటి స్థాయికి రావాలి అని చెప్తున్నాను. గది తప్పకుండా చేసి పెడతా అని చెప్పిన. మచ్చ రావద్దు, మళ్ళా గాలి గురించి చెప్పక అనొద్దు, ఇల్లు అరే మా ఎంపీ నేను చెప్పిన పరిస్థితి రావాలి. అందుకే ఇవాళ ఈ ఆవిర్భావ సందర్భంగా రాబోయే కాలంలో ఈ ఆఫీస్ సుబ్బారావు ఆఫీస్ కాదు, ఈ ప్రాంత ప్రజల సమస్యల పరిష్కార వేదిక అని ఇది మీకు అంకితం చేయడానికి వచ్చిన కాబట్టి ఇది మీ పార్టీగా, ఇది మీ ఆఫీస్గా భావించి ఇలా నిండు మనసుతో ఆశ్రయించాలని చెప్పి కోరుకుంటూ, మా సుబ్బారావు, మా విజయలక్ష్మి తక్కువది కాదు. నేను చూస్తుంటా చాలా ఇంటెలిజెంట్, అంటే ఇంత కమిట్మెంట్ ఉన్న ఆమెను చాలా తక్కువ చూస్తుంటాను. అందుకని ఏ ట్రూ లీడర్ డెఫినెట్గా మీలాంటి వాళ్ళకు ఓటమి ఉండదు, గుర్తుపెట్టుకో. మీలాంటి వాళ్ళకు ఓటమి ఉండదు. కడుపులో పెట్టుకొని కాపాడుకునేటువంటి బాధ్యత వాళ్ళు ఉంటుంది, పెట్టుకోండి. ఇది ఇట్లా కొనసాగించుకోండి. నేను అన్నా, ఇంత మంచి చార్టర్డ్ అకౌంట్ని వదిలిపెట్టి ఎందుకు వచ్చినావు సుబ్బారావు అని, ఇంత మంచి ఐటీ నౌకరు ఎందుకు వదిలిపెట్టి వచ్చినావమ్మా, వచ్చినావు. చాలా మంది సక్సెస్ కాదు, కానీ అట్లాంటి ప్రొఫెషన్ నుంచి వచ్చి కూడా ఇందులో కూడా వాళ్ళ సత్తా అలాంటి వాళ్ళం. తండ్రికి పిల్లలు ఎదుగుతుంటే ఎంత సంతోషపడతారు. ఇలా మా
మా దగ్గర శేషగిరి లాంటి వాళ్ళు కావచ్చు, సుబ్బారావు లాంటి వాళ్ళు కావచ్చు, ఇట్లాంటి ఎదుగుతూ ఉంటే మేము గర్వపడుతుంటాం. మాకు పని తప్పుతూ ఉంటుంది, కాబట్టి తప్పకుండా ఇవాళ మీ ఆశీర్వాదంతో వాళ్ళు ఈ స్థాయికి వచ్చి తప్పకుండా రాబోయే కాలం కోరుకుంటా నిండు మనసుతో ఆశీర్దించి ప్రజల సమస్యల పరిష్కారంలో భాగం కల్పించాలని చెప్పిన వినమ్రంగా కోరుకుంటూ నమస్కారం. భారత్ మాతాకి, భారత్ మాతాకి.